శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. పిల్లలకు జీవితంలో ఖచ్చితంగా నేర్పించాల్సిన విషయాలు ఇవే. ఆ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం లభించినప్పుడే ఆ పని మొదలు పెట్టాలట. ఈ విషయాన్ని పేరెంట్స్ తమ పిల్లలకు ఖచ్చితంగా చెప్పాలట. పిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి అని పేరెంట్స్ కలలు కంటారు. ఉన్నతంగా ఉండాలని, జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు. అందుకోసం మంచి లక్షణాలు నేర్పించాలని కూడా అనుకుంటారు. అయితే ఎవరికి తెలిసిన మంచి వారు నేర్పుతారు. కానీ ఏవి నేర్పితే వారి లైఫ్ నిజంగా బాగుంటుందో చాణక్యుడు ఏనాడో చెప్పాడు. ఆయన ప్రకారం పిల్లలకు పేరెంట్స్ ఖచ్చితంగా నేర్పించాల్సినవి ఇవే. 1. మరీ నిజాయితీగా ఉండటం. ప్రతి పేరెంట్స్ తమ పిల్లలను నిజాయితీగా ఉండమనే చెబుతారు. కానీ మరీ ఎక్కువ నిజాయితీగా మాత్రం ఉండకపోవటమే మంచిదని చాణక్యుడు అంటున్నాడు. ఎందుకంటే పదునైన చెట్టు కొమ్మలను ముందుగా నరికేసినట్లు ఎక్కువ నిజాయితీగా ఉన్న మనుషులనే చుట్టుపక్కల వారు నాశనం చేయాలని చూస్తారని, అతి నిజాయితీ పనికిరాదని చాణక్యుడు చెబుతున్నాడు. లక్ష్యం లేకుండా పనిచేయటం 2వది. చాలామంది పని చేయటం అంటే చేసేస్తారు, కానీ అది ఎందుకు చేస్తున్నాం, మన లక్ష్యం ఏంటి అనే విషయాలు ఆలోచించరు. కానీ చాణక్యుడి ప్రకారం ఏ పని మొదలుపెట్టినా నేను ఎందుకు చేస్తున్నాను, నేను విజయం సాధించగలనా లాంటి ప్రశ్నలను వేసుకోవాలట. ఆ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం లభించినప్పుడే ఆ పని మొదలు పెట్టాలట. ఈ విషయాన్ని పేరెంట్స్ తమ పిల్లలకు ఖచ్చితంగా చెప్పాలట. 3వది నిర్భయంగా. ఏం చేసినా ఎక్కడ ఉన్నా భయం లేకుండా ముందుకు సాగాలి అనే విషయాన్ని పేరెంట్స్ నేర్పించాలట. ఒక్కసారి భయం మొదలైతే జీవితం మొత్తం నాశనం అవుతుందట. అందుకే నిర్భయంగా ఉండాలని నేర్పించమని చాణక్యుడు చెబుతున్నాడు. 4వది చదువు. పిల్లలకు చదువు ముఖ్యం. ఈ విషయం మనకు తెలుసు. కానీ చదువును, ముఖ్యంగా పుస్తకాలను పిల్లలకు ఒక ఫ్రెండ్ లాగా అలవాటు చేయాలట. చదువు వాల్యూ నేర్పుతుంది, మర్యాద నేర్పుతుంది. కాబట్టి పిల్లలకు ఈ విషయం ప్రాముఖ్యతను పేరెంట్స్ వివరించాలట. 5వది మంచి పనులు. పుట్టగానే ఏ వ్యక్తి గొప్పవాళ్ళు కారు. కేవలం వారు చేసే మంచి పనుల కారణంగానే గొప్పవారు అవుతారు. కాబట్టి మంచి పనులు చేయటం కూడా పిల్లలకు నేర్పించాలని చాణక్యుడు చెప్పాడు. ఓటమిని అంగీకరించటం. జీవితంలో గెలుపు ఓటములు చాలా సహజం. గెలిచినప్పుడు పొంగిపోవటం, ఓడిపోయినప్పుడు కుంగిపోవటం చాలామంది చేస్తారు. కానీ ఓడిపోయినప్పుడు కుంగిపోకుండా ఓటమిని అంగీకరించటం, దాని నుంచి కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే విషయాలను ఖచ్చితంగా పిల్లలకు నేర్పించాలని చాణక్యుడు చెబుతున్నాడు. అలానే ఇంటి వాతావరణం. పిల్లవాడు తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించటం ద్వారా చాలా నేర్చుకుంటాడు. మీరు అతనికి ఏం నేర్పిస్తే అతను అదే చేస్తాడు. మీ ఇంట్లో గొడవలు, ఉద్రిక్తత వాతావరణం ఉంటే ఖచ్చితంగా మీ బిడ్డ కూడా చిరాకు, కోపంతో కూడిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మీరు మీ బిడ్డను ప్రశాంతంగా, సున్నిత వ్యక్తిగా తీర్చిదిద్దాలనుకుంటే మీ ఇంటి వాతావరణాన్ని కూడా ప్రశాంతంగా ఉండేలా చూడండి. తల్లిదండ్రుల ప్రవర్తన. పిల్లవాడు తన తల్లిదండ్రులను అనుసరిస్తాడు. అతని ముందు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో అతను కూడా అదే అనుసరిస్తాడు. ప్రతి తల్లిదండ్రులు దీన్ని గుర్తుంచుకోవాలి. ఒకరికొకరు పూర్తి గౌరవం ఇచ్చుకోవాలి. మీ మాటలు మధురంగా, వినయంగా ఉండేలా చూసుకోండి. మిమ్మల్ని చూసి మీ బిడ్డ కూడా అదే నేర్చుకుంటాడు. బిడ్డను ప్రోత్సహించాలి. ప్రతి బిడ్డకు విభిన్నమైన ప్రతిభా సామర్థ్యాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో అతనిని ఇతర పిల్లలతో పోల్చవద్దు. పిల్లల ప్రతిభను అర్థం చేసుకోవడానికి, వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నించండి. మీ బిడ్డ ఏదైనా రంగంలో ప్రావీణ్యం కలిగి ఉంటే సానుకూలంగా వారిని ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహం వలన వారు ఇతర పనులను కూడా సులభంగా చేయటం ప్రారంభిస్తారు. మీ బిడ్డను ప్రేరేపించడానికి వారికి గొప్ప వ్యక్తుల కథలు చెప్పాలి. అలాగే మీ పిల్లల నిఘంటువు నుండి అసాధ్యం అనే పదాన్ని తొలగించే ప్రయత్నం చేయండి. అలానే భాష. పిల్లలకు తల్లిదండ్రులు మొదటి గురువులు. వారిని చూసి పిల్లలు అనేక విషయాలను నేర్చుకుంటారు.
మీ పిల్లలు మర్యాదపూర్వకంగా సంస్కారవంతులుగా ఉండాలని మీరు కోరుకుంటే మొదట చేయవలసినది వారి భాషను మెరుగుపరచటం. అందుకని తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ పిల్లల ముందు మాట్లాడే భాష సంస్కారవంతంగా ఉండాలని సూచించాడు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల ముందు తప్పుడు భాష మాట్లాడితే వారి పిల్లలు కూడా అదే పాటిస్తారు. అబద్ధాలు చెప్పటం. చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లల ముందు అబద్ధాలు చెబుతారు, లేదా పిల్లలను తమ స్వార్థం కోసం పిల్లలను అబద్ధాలు చెప్పేలా చేస్తారు. దీనివల్ల మీ పిల్లలు అబద్ధాలు చెప్పటం నేర్చుకుంటారు. అది పిల్లలు పెరిగే పెద్ద అయ్యాక కూడా అలవాటు కొనసాగుతుంది. అనేక కష్టాలు తెచ్చే అవకాశం కూడా ఉంది. పరస్పర గౌరవం కలిగి ఉండటం. పిల్లల ముందు ఎప్పుడూ ఒకరితో ఒకరు మర్యాదగా మాట్లాడుకోండి. అంతేకాదు, తల్లిదండ్రులు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండాలి. అది తల్లిదండ్రుల నుంచి పిల్లలు నేర్చుకుంటారు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకరినొకరు కించపరుచుకునే విధంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో పిల్లలు తమ తల్లిదండ్రులను అవమానించడానికి కూడా వెనకాడరు. పిల్లల ముందు తప్పులను ఎంచవద్దు. ఇంట్లో భార్యాభర్తలు ఒకరి లోపాలను మరొకరు పిల్లల ముందు ప్రస్తావిస్తూ కించపరుచుకోకండి. అంతేకాదు, ఇతరుల గురించి కూడా పిల్లల ముందు తప్పుగా మాట్లాడవద్దు. ఈ అలవాటు మీ పిల్లలకు ఇతరుల్లోని తప్పులను ఎప్పుడూ ఎంచేలా చూస్తుంది. ఒక్కొక్కసారి పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యం తగ్గి ఇతరులను కించపరిచేందుకు వెనకాడరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వేజన సుఖినో భవంతు.